బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. మొదటి రాజులు 3వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 12th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. దేవుడు మన బిడ్డలకి అన్నాడు సొలొమోనుకి ఇచ్చిన బుద్ధి, జ్ఞానములో వివేకము గల హృదయాన్ని ఇవ్వాలని, టాపర్స్గా ఉండాలని, అలాగే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మన బిడ్డలను దేవుడు ఎక్కించాలని ఆశిస్తూ ఈ కృప మనందరిపైకి, సంఘంపైకి కూడా, చిన్నలకు పెద్దలకు కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, వివేచన, కృపను అనుగ్రహించి సమయస్ఫూర్తినిచ్చునుగాక. ఆధ్యాత్మికంగా బలపడాలి. ఇటు స్టడీస్లో అన్నిటిలో జ్ఞానాత్మను పొందాలి. చిన్నప్పటి నుంచి సమయాలు ఏ రీతిగా భయభక్తులు పెరిగాడో, చిన్నప్పటి నుంచి ఏసేపు ఎలా భయభక్తులు పెరిగాడో, ఎస్తేరు చిన్నప్పటి నుంచి ఏ రీతిగా భయభక్తులు వీళ్ళు కృప వెంబడి కృపను పొందారో, అలాంటి కృప మన బిడ్డలందరూ పొందాలా, మనం పొందాలా. దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. ఏ అకాడమిక్ ఇయర్ అంతట్లో కూడా దేవుడు గొప్ప దీవెనతో నింపునుగాక. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి దేవుడు మంచి జ్ఞానాత్మనిచ్చునుగాక, వివేచనిచ్చునుగాక. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు కూడా దేవుడు మంచి జ్ఞానాత్మను, వివేచనిచ్చి, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతుంది నాయన. మా బిడ్డలతో కూడా ఏంటండి, చిన్న బిడ్డలందరినీ దీవించండి, యవనస్తులను, పెద్దలను దీవించండి. కేజీటీ, పీజీ ఎవరైతే స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్న వాళ్ళు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ అకాడమిక్ ఇయర్లో మంచి నాయన టాపర్స్ ఉండాలా, వివేచన కలిగిన బిడ్డలు ఉండాలి, గుడ్ హెల్త్ కలిగి ఉండాలా, ఫీజులు కట్టుకోవడానికి కృప తిరవండి, ఎసులుబాట్లు ఇవ్వండి. అలాగే ప్రభా పేరెంట్స్ని కూడా దర్శనం దీవించి ఫైనాన్షియల్గా కృప తిరవండి, గొప్ప కార్యాలు చేయండి. ఏ స్కూల్లో, ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో ఏ సీట్ ఆశిస్తున్నారో ఆ విషయాల్లో కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరిని దీవెనతో నింపి, బ్యాక్లాగ్స్ ఉన్నవాడు క్లియర్ అయిపోయి, డల్లర్స్ ఉన్నవాళ్ళు కూడా టాపర్స్గా మారాలి. అట్టి జ్ఞాన, వివేచన గల ఆత్మను ఆయన యవనస్తులకి, బిడ్డలకు, చిన్న బిడ్డలకు అనుగ్రహించండి. పెద్దలైన మా అందరూ కూడా అనుగ్రహించి, కృప చూపించి, సంఘంపైనే ఆత్మ ఆశీర్వాదాన్ని, వివేకం గల బుద్ధిని మాకు దయచేసి మహిమ చెందండి. నీకు విరుద్ధకర నిషేధ కూడా పనిచేయనివ్వద్దు. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలతో కూడా వివేచన గల ఆత్మనిచ్చి, ఇస్తే చూడగా దయగలిగినట్లుగా దయకలగాలి. ఆ జాబ్ వచ్చును గాక, మిరాకిల్ జరుగునుగా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, చీకటి ఆత్మలు లయపరచబడాలి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అయ్యా కృప చూపించండి. అన్ని విషయాల్లో, బిజినెస్లో అన్నింటిలో దీవించి ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇవ్వండి. అద్భుత కార్యాలు చేయండి. పరిచర్యకి ఎవరు సహకరించాలనుకున్నారో వారందరి చేతులు బలపరిచి, నీ దీవెనతో, నీ ఆశీర్వాదం, కృపతో నింపి గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమ చెందమని ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరచండి. ప్రతి బలహీనత తీసేసి బలవంతులుగా చేయండి. అన్ని విషయాల్లో కృపాక్షేమాలు తోడయించండి. పరిచారకులను దీవించండి, సంఘమును దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ రెక్కలను కాయండి. హాస్పిటల్ కూడా దర్శించి దీవించి స్వస్థపరచండి. ఆస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ లాంటి వ్యాధిని కూడా గద్దిస్తూ మీరు స్వస్థపరచండి. వెదర్ మారుతుంది, నన్ను రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది ప్రభావ. వీటితో ఎవరైతే సఫర్ అవుతున్నారో అందరికీ స్వస్థనిచ్చి కృపనివ్వండి. మీ చిత్తం వచ్చే ఆదివారం ఆస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ పేషెంట్లకి హీలింగ్ ప్రేర్ చేయడానికి కృప చూపించి కార్యాలు చేయండి. వచ్చే వారం జాబ్ లేని వాళ్ళకి, ఐస్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం మీరు కృపనిచ్చి గొప్ప కార్యాలు దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించి జైవిని ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం కొట్టివేయండి. ఆ కేసులన్నీ కొట్టివేయండి. ఆ చీకటి తొలగించండి. అపవాదికి లయపరచండి. మీతో మాతో ఉంచండి. మీ దీవెన మాకు దయచేయండి. బ్లిస్లో ల్యాండ్లో కూడా ప్రభు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆటంకాలు కొట్టివేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరినైనా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారో అద్భుత వారికి కూడా కృప చూపించండి. నాయన విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ఇవ్వండి. కుటుంబాల గురించి, ఆశీర్వాదం గురించి వాక్యరిస్తున్నారు. నీవురంతలకు ఫలించినట్టుగా సహాయం చేసి మహిమ చెందండి. మ్యారేజ్లు అవ్వాలి, అద్భుతాలు చూడాలి. గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ ప్రసవ పొందాలి. దీవెనలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజంతట్లో దేవుడు సన్నిధి కృపతోడే ఉండునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విజయాన్ని ఇచ్చునుగాక, జ్ఞానం, వివేచన ఇచ్చునుగాక. ఆమేన్.